రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేసినటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, నేను పోయిన ఆదివారం చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే వచ్చే ఆదివారానికి నేను తోట చూపిస్తాను, పెరుగుదల ఉందా లేదా, పచ్చికాయ ఎంత ఉంది అనేది చూపిస్తా అన్నా కదా. ఈరోజు చూపిస్తాను కంపల్సరీ. ఇకపోతే నా ఎకరం 60 సెంట్ల తోటలో వచ్చేప్పటికి నేను అనుకోవటం ఒక 18 క్వింటాలు అవుతుంది ఏమో అనుకుంటున్నాను పచ్చికాయ వచ్చేప్పటికి. జస్ట్ మీకు ఒక తోట ఒక 2 నిమిషాలు అలాగా ఎకరం తోట, ఈ 60 సెంట్ల తోట రెండు చూపించిన తర్వాత ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటో కూడా చెప్తాను. ఎందుకోసం అంటే పోయిన ఆదివారం వచ్చేప్పటికి నేను మోనోక్రోటోఫాస్, అదే మోనోక్రాన్ అంటాం కదా, అది ప్లస్ ప్రైడ్ మాత్రం స్ప్రే చేసుకున్నాను. మధ్యలో స్ప్రే అయితే ఏం చేసుకోలేదు. ఎందుకోసం అంటే కాయలు కోస్తూ ఉన్నాము, దానివల్ల మందు స్ప్రే చేసుకోవడానికి అయితే కుదరలేదు మిత్రులారా. ఒక్కొక్క ఫ్లవర్కి వచ్చేప్పటికి, ఎందుకంటే మందు అనేది లేట్ అయింది కాబట్టి, ఒక్కొక్క ఫ్లవర్కి వచ్చేప్పటికి 40 నుంచి 50 బ్లాక్ త్రిప్స్ అయితే ఉన్నాయి మిత్రులారా. మరి తోట ఎప్పుడు ఖరాబ్ చేసిద్దో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకోసం అంటే సడన్గా అటాక్ అనేది జరిగిద్ది కంపల్సరీ, మ్యాక్సిమం అనుకోవటం. ఒకవేళ జరగలేదు అంటే మాత్రం నేను అదృష్టవంతుడని చెప్పుకోవాలి. జస్ట్ ఎకరం తోట, అరెకరం తోట ఊరికి అలా వెళ్ళి మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటో కూడా చెప్తాను, చూపిస్తాను మిత్రులారా. చూడండి, బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మిత్రులారా, తోట ఇదైతే ఎకరం తోట మిత్రులారా. గమనిస్తున్నా ఉన్నారు కదా, పచ్చికాయ ఎంత ఉంది, అలాగే గ్రోతింగ్ ఉందా లేదా, ఫ్లవరింగ్ ఉందా లేదా అనేది ఒకసారి గమనిస్తూ ఉండండి. ఎందుకోసం అంటే 18 క్వింటాల వరకు అవుతుంది అని నా ఎక్స్పెక్టేషన్ మిత్రులారా. ఎందుకోసం 170 మంది వరకు పట్టారు కూలోళ్ళు కోయటానికి ఎకరం 60 సెంట్ల తోటల్లో. అంటే మనకైతే ఐడియా లేదు ఎంత అవుతుంది ఏంది అనేది. మా నాన్నగారు చెప్పడం అయితే అంటున్నారు 18 క్వింటాల వరకు అవ్వచ్చు అని. అంటే మనకంటే మందులు స్ప్రే చేసుకోవడం, మందులు తెచ్చుకోవడం ఇలాంటివి మాత్రమే తెలుసు మిత్రులారా. గమనిస్తూ ఉన్నాను, అదిగోండి గ్రోతింగ్ అయితే అలాగుంది. అయితే దీనికి నీళ్లు పెట్టేసి అయితే 2 రోజులు మాత్రం అవుతుంది. కానీ నా 60 సెంట్ల తోటకు పెట్టి అయితే పోయిన ఆదివారం పెట్టాను. ఎందుకోసం అంటే మధ్యలో ఇక కుదరక కాయలు కోసుకుంటూ, అదిగాక తడి కూడా చాలా లేట్ అయిపోయింది కాబట్టి బాగా తాగింది పొలం అనేది నీళ్లు. ఇదిగోండి మిత్రులారా, ఇదిగోండి ఇదైతే 60 సెంట్ల తోట. గమనించారు కదా, నాకు తెలిసి బ్లాక్ త్రిప్స్ రసం పీలుస్తూ ఉంది. గ్రోతింగ్ అయితే బాగానే ఉంది, దాన్ని అయితే ప్రజెంట్ కాపాడుకోవాలి. ఇక నీళ్ళు పెట్టిన తర్వాత నేను యూరియా కట్టలు కానీ ఏమీ పోయలే మిత్రులారా. ఎందుకోసం అంటే దీనికోసారి పెట్టడం జరిగింది కాబట్టి రెండింటికి కలిపి ఒకేసారి పోద్దాం అన్న ఉద్దేశంతో ఇంకేం పోయలేదు నేను. కానీ గ్రోత్ కోసం అయితే ఈరోజు ఒకటి మందు అయితే తెచ్చుకోవడం జరిగింది. అది కూడా ఏంటో మీకు చూపిస్తూ ఉంటాను. కాకపోతే అదైతే బయో మందు అయితే కాదు మిత్రులారా. ఎందుకోసం అంటే బయో మందులు ప్రజెంట్ మార్కెట్లో ఎంత రేటు ఉంది ఏందనేది మీకు ఐడియా ఉంటుంది. కాకపోతే అది అయితే అంత రేట్ అయితే ఉండదు, చాలా తక్కువ రేటే ఉంటుంది. కాబట్టి అది బయో మందు అయితే కాదు, ఓన్లీ గ్రోత్ ప్రమోటర్ మాత్రమే మిత్రులారా. చూస్తున్నారు కదా, తోట అయితే అలాగుంది ఓవరాల్గా. ఇది 60 సెంట్ల తోట మీకు చూపిస్తూ ఉన్నది. దీనికి పెట్టి వారం రోజులు అవుతుంది, పోయిన ఆదివారం పెట్టాను. అదే మిత్రులారా తోట గురించి అయితే. ఇకపోతే ఈరోజు నేను ఏం మందులు తెచ్చుకున్నాను, అవి దేనికి తెచ్చుకున్నానో చెప్తా మిత్రులారా. దాంట్లో అయితే మొదటి మందు వచ్చేప్పటికి గార్డే కంపెనీ వాళ్ళది క్వాడ్జ్ అంటే ఫిప్రోనిల్ 80% ఉంటుంది దీంట్లో. అదే మనం జంప్ అంటాం కదా, అదే మిత్రులారా. దీని డోస్ చూసుకుంటే ఎకరానికి 40 గ్రాములే. కాకపోతే ఏంటంటే కొంతమంది రైతులు 50 గ్రాముల వరకు స్ప్రే చేసుకుంటున్నారు. ఇది వచ్చేప్పటికి 100 గ్రాములు మిత్రులారా. 100 గ్రాములు వచ్చేప్పటికి 2 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఇది వచ్చేప్పటికి త్రిప్స్, అలాగే బ్లాక్ త్రిప్స్కి కంట్రోల్ చేసుకోవడానికి నేను ఫస్ట్ నుంచి వాడుకుంటూ ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇది తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫిప్రోనిల్ అనేది గ్రోత్ ఎన్హాన్సర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అది కూడా గమనించుకోండి ఒకసారి. చెప్పాను కదా, ఇది త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ కోసం తెచ్చుకున్నాను. ఒక్కొక్క ఫ్లవర్కి 40 నుంచి 50 వరకు ఉన్నాయి బ్లాక్ త్రిప్స్, అందుకోసమే తెచ్చుకున్నాను మిత్రులారా. ఇదే ఈరోజు తెచ్చుకున్నది. అంటే పెద్ద విషయం అయితే ఏం లేదు కదా, ఒక మాటే కదా చెప్పాలి, త్రిప్స్ కోసమని, అందుకోసం చెప్పాను. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మంది ఏంటంటే డైఫెన్థ్రాన్ 50%. క్రిజెట్ కృష్ణరాజ్ వాళ్ళు క్రిజెట్ అంటే ఏం లేదు, పెగాసస్ అంటాం కదా, ఆ టెక్నికలే మిత్రులారా. దీని డోస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1/4 kg మిత్రులారా. అయితే ఇది దేనికి పనిచేస్తుందో చూద్దాము. ఇది వచ్చేప్పటికి తెల్లదోమకి పనిచేస్తుంది. తెల్లదోమకి ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే, తెల్లదోమకి స్ప్రే చేసి చాలా రోజులు అవుతుంది.
నీళ్ళు కాయ కోసాము, చెట్టు బరువు తగ్గింది, అలాగే నీళ్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఆ గ్రోత్ని తెల్లదోమ అనేది రసం పీల్చి ఒకవేళ వైరస్ ఉన్నట్లయితే ఆల్రెడీ వైరస్ మొక్కలు ఉన్నాయి కొన్ని, ఆ వైరస్ మొక్కల్ని ద్వారా రసం పీల్చింది మళ్ళీ వేరే మొక్కలకి పీల్చి వైరస్ని స్ప్రెడ్ చేయకుండా ఉండటం కోసమని తెల్లదోమ ద్వారా నేను ఈరోజు అది తెచ్చుకోవడం జరిగింది. అది వచ్చేప్పటికి మిత్రులారా ఇంకో 2 రకాలుగా కూడా పనిచేస్తుంది. ఇంకోటి కింద ముడత అంటే నల్లికి కూడా పనిచేస్తూ ఉంటుంది. అలాగే పై ముడత అంటే త్రిప్స్, ఆ త్రిప్స్కి కూడా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి నేను 3 విధాలుగా పనిచేస్తుంది కాబట్టి నేను రోజు తెచ్చుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, తెల్లదోమకు చాలా రోజులు అవుతుంది కాబట్టి స్ప్రే చేసుకొని ఆ ఉద్దేశంతో కూడా తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. కాకపోతే ఇది స్ప్రే చేసుకునేప్పుడు మాత్రం చూపించిన చెట్టుకి మళ్ళీ చూపించమాకండి, ఒక్క దగ్గరే నిలబడి మాత్రం చూపించమాకండి. ఎందుకోసం అంటే ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అది మిత్రులారా ఈరోజు తెచ్చుకున్నది అయితే దోమకి కానీ ఆ 3 రకాలుగా పనిచేస్తుంది అది రిజెక్ట్ అనేది. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న 3వ మందు ఏంటంటే హై రిజల్ట్ మిత్రులారా. నేను చెప్పాను కదా, నేను గ్రోత్ కోసం గ్రోత్ ప్రమోటర్ తెచ్చుకున్నానని. ఇది తెచ్చుకోవడం చాలా రోజులు అవుతుంది, దగ్గర నెల పైన అవుతుంది. కానీ నాకు అది స్ప్రే చేసే టైం అనేది రాలేదు, అందుకోసమని ఆగాను. ఈరోజైతే స్ప్రే చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను మిత్రులారా. ఇది మీరు అనుకోవచ్చు ఇది బయో అని, బయో కాదు. ఇది దీంట్లో ఉన్నది హ్యూమిక్ యాసిడ్ 12% మిత్రులారా. అలాగే ఫల్విక్ యాసిడ్ అనేది కూడా 5% ఉంటుంది. దీని రేటు చూసుకుంటే మార్కెట్లో చాలా తక్కువ, 500 లీటర్ వచ్చేప్పటికి 500 రూపీసే. నేను రేట్ అనేది ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే బయో మందులు అనేవి మార్కెట్లో మీకు ఎంత రేటు ఉంది అనేది మీకు ఐడియా ఉంది, ఆ ఉద్దేశంతో కంపల్సరీ రేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేప్పటికి గ్రోత్ కోసం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ టైంలో కంపల్సరీ మనం స్ప్రే చేసుకోవాలి. ఎందుకోసం ప్రతి ఒక్క రైతు చాలా వరకు 90% రైతులు కోత అనేది కోపించడం జరిగింది కాబట్టి కంపల్సరీ మనకి గ్రోత్ అనేది చాలా ముఖ్యంగా అవసరం. ఆ ఉద్దేశంతో ఇది నేను తెచ్చుకోవడం జరిగింది. మీరు యూరియా కట్టలు పోసుకోకపోయిన గ్రోత్ కోసం ఇలాంటివి స్ప్రే చేసుకోండి. అంటే మీకు హ్యూమిక్ యాసిడ్ 12% ఉంది అనుకునేది ఏదైనా సరే స్ప్రే చేసుకోండి. ఇది మాత్రమే నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది నేను తెచ్చుకోవడం జరిగింది. అయితే దీని ప్రాముఖ్యత ఏందో మనం తెలుసుకోవాలి. ఇదేంటంటే ఒకటి నేలని గుల్లబారే విధంగా చేస్తూ ఉంటుంది. నేల గుల్లబారిందంటే ఆటోమేటిక్గా భూమిలో ఉన్నటువంటి కణాల మధ్య గ్యాప్ అనేది వచ్చి గ్రోత్ అనేది రూట్ సిస్టమ్కి గాలి అనేది మంచిగా తగిలి గ్రోత్ అనేది ఎన్హాన్స్ కావడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది మిత్రులారా. అందుకోసమని నేను ఈ హ్యూమిక్ యాసిడ్ ఉన్న కంటెంట్ ఉన్న మందు తెచ్చుకోవడం అయితే జరిగింది. అది మాత్రమే కాదు మిత్రులారా, ఇది వచ్చేప్పటికి మొక్కని స్ట్రెస్ నుంచి కూడా కాపాడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం స్ట్రెస్ అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనము కొంతమంది అయితే కోత కోసిన వెంటనే తడి అనేది ఇచ్చుకున్నారు, ఇబ్బంది లేదు. అది మాత్రమే కాదు, తడి కూడా చాలామందికి లేట్ అయ్యి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మనం ఇలాంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మొక్క అనేది తడి లేట్ అయినా కూడా బయోటిక్ స్ట్రెస్ అంటాం కదా, ఆ స్ట్రెస్ నుంచి కూడా మొక్కని కాపాడుతుంది ఈ మందు. ఇలాంటి మందులు అనేవి హ్యూమిక్ యాసిడ్ 12% అనేది అలాగే నేలని గుల్లబారటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా నేల గుల్లబారిందంటే రూట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. రూట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవడం ద్వారా ఏం జరుగుతుందంటే మొక్క అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇది తెచ్చుకోవడం జరిగింది. దీని డోస్ చూసుకుంటే మిత్రులారా 2 ml నుంచి 2.5 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు 1 లీటర్ వాటర్కి. అంటే మనం ఒక 20 లీటర్స్ పంపుకు వచ్చేకి 50 ml, అంటే ఎకరానికి వచ్చేప్పటికి 500 ml మిత్రులారా. రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇదే నేను స్ప్రే చేసుకోమని చెప్పట్లేదు, ఈ కంటెంట్ ఉన్నది ఏదైనా మీరు తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు. చెప్తున్నా, మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, హ్యూమిక్ యాసిడ్ ఉన్నది ఏదైనా సరే రేట్ అనేది లీటర్ 500 నుంచి 600 లోపలనే ఉంటుంది. బయోలో అయితే ఆ రేటుకి రావు, గమనించుకోండి. అదే మిత్రులారా నేను చెప్పాలి అనుకున్న విషయం అయితే అవే నేను తెచ్చుకున్న మందులు అయితే కాయలు అయితే అన్నీ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించుకొని అయితే స్ప్రే చేసుకోండి మిత్రులారా. నేనైతే ఇంకా మందులు స్ప్రే చేసుకోలేదు, స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను, ఈరోజు లేట్ అయిపోయింది. ఓకే మిత్రులారా, ఉంటాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.